ఏపీ అసెంబ్లీ సమావేశాలకు వేలైంది. ఉదయం 10 గంటలకు గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగంతో సెషన్స్ ప్రారంభం కానున్నాయి. తొలి రోజు ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు గవర్నర్. అనంతరం సభ వాయిదా పడుతుంది. తర్వాత అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడి అధ్యక్షతన శాసన సభా వ్యవహారాల సలహా కమిటీ సమావేశం జరగనుంది. ఈ దఫా సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలి, ఏ అంశాలపై చర్చించాలనేది నిర్ణయం తీసుకుంటుంది. ప్రాథమిక సమాచారం మేరకు ఈ నెల 26 వరకు అంటే 5 రోజుల పాటు సమావేశాలు జరిగే అవకాశం ఉంది. గవర్నర్ ప్రసంగంపై రేపు చర్చ జరగనుంది. రేపు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు బిల్లును సభలో ప్రవేశపెట్టే ఛాన్స్ ఉంది. దీంతో పాటు మిగిలిన శాంతి భద్రతలు, మద్యం, ఆర్థిక శాఖలపై శ్వేతపత్రాలను విడుదల చేసి సభలో చర్చించే అవకాశం ఉంది. టీడీపీ శాసన సభాపక్షం పసుపు రంగు దుస్తులు, కండువా ధరించి సమావేశాలకు హాజరు కానున్నారు. తొలి రోజు సమావేశాలు ముగిశాక మధ్యాహ్నం 2:30 అసెంబ్లీలోని ఓటో కమిటీ హాల్లో సీఎం చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ శాసన సభాపక్ష సమావేశం జరగనుంది. ఏపీ అసెంబ్లీ సమావేశాలకు వేలైంది. ఉదయం 10 గంటలకు గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగంతో సెషన్స్ ప్రారంభం కానున్నాయి. తొలి రోజు ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు గవర్నర్. అనంతరం సభ వాయిదా పడుతుంది. తర్వాత అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడి అధ్యక్షతన శాసన సభా వ్యవహారాల సలహా కమిటీ సమావేశం జరగనుంది. ఈ దఫా సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలి, ఏ అంశాలపై చర్చించాలనేది నిర్ణయం తీసుకుంటుంది. ప్రాథమిక సమాచారం మేరకు ఈ నెల 26 వరకు అంటే 5 రోజుల పాటు సమావేశాలు జరిగే అవకాశం ఉంది. గవర్నర్ ప్రసంగంపై రేపు చర్చ జరగనుంది. రేపు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు బిల్లును సభలో ప్రవేశపెట్టే ఛాన్స్ ఉంది. దీంతో పాటు మిగిలిన శాంతి భద్రతలు, మద్యం, ఆర్థిక శాఖలపై శ్వేతపత్రాలను విడుదల చేసి సభలో చర్చించే అవకాశం ఉంది. టీడీపీ శాసన సభాపక్షం పసుపు రంగు దుస్తులు, కండువా ధరించి సమావేశాలకు హాజరు కానున్నారు. తొలి రోజు సమావేశాలు ముగిశాక మధ్యాహ్నం 2:30 అసెంబ్లీలోని ఓటో కమిటీ హాల్లో సీఎం చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ శాసన సభాపక్ష సమావేశం జరగనుంది. నేటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, చెప్పండి. తర్వాత పూర్తి స్థాయిలో జరుగుతున్న అసెంబ్లీ సమావేశానికి ప్రమాణ మాత్రమే పరిమితమయ్యారు. ఇప్పుడు పూర్తి స్థాయిలో జరుగుతున్న సమావేశాలు గవర్నర్ అదేవిధంగా ఈ సమావేశాలు 5 రోజుల పాటు జరిగేటువంటి అవకాశం ఉంది. ప్రధానంగా వైట్ పేపర్స్ మిగిలినటువంటి 3 వైట్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా అసెంబ్లీ వేదికగానే రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయబోతోంది. ఇప్పటికే 4 శ్వేతపత్రాలను స్వయంగా విడుదల చేశారు. మరో 3 శ్వేతపత్రాలను కూడా అసెంబ్లీ సమావేశంలో విడుదల చేసేటువంటి అవకాశం ఉంది. అందులో భాగంగానే 5 రోజుల సమాచారం జరిగింది. బీబీసీ నిర్ణయాలు తీసుకునేటువంటి సమావేశాలు జరుగుతాయి. అంశాలకు సంబంధించినటువంటి అంశాలు ఉంటాయి. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలాంటి వ్యూహం అనుసరించబోతోంది, ప్రతిపక్ష హోదా కూడా లేని పార్టీ అసెంబ్లీకి రాబోతుంది. సంబంధించినటువంటి అంశాలు ధర్నాను ఢిల్లీలో చేయాలని వైసీపీ నిర్ణయించి మొత్తం అంశాలకు సంబంధించిన ఈరోజు అసెంబ్లీ. రైట్ హరీష్, థ్యాంక్ యూ.